హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రాక్కి బుట్ట హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా మనం బుట్ట హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని, మెయిన్ క్లాత్ని రెండింటిని తీసుకోవాలి. అయితే మనం ఫ్రాక్ని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటాం కదా. ఇలా కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం ఫోల్డింగ్ దగ్గర లెంత్ని 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్ కోసం బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. బాడీ పార్ట్కి చంక యొక్క రౌండ్ని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఆ క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత క్లాత్ని కొద్దిగా జరుపుకొని ఇప్పుడు చివరన ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ దగ్గర మనం కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ మీద హ్యాండ్ యొక్క కరువుని డ్రా చేసుకున్నాం కదా. ఈ డ్రా పక్క నుంచి ఉన్న క్లాత్ మొత్తానికి మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటాము. ఇప్పుడు మనం టేప్ని తీసుకొని కొలతలు చూసుకుందామండి. ఇక్కడ మనకి విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ వచ్చింది కదా. 4 ఫోల్డింగ్స్ కలిపితే మనకి 48 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం విడ్త్ని 22 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఇలా మనం హ్యాండ్ యొక్క డౌన్ కోసం 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చంక్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక్ యొక్క లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కిందన హ్యాండ్ యొక్క లూజ్ని 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్ ప్రకారం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుచ్చును పెట్టుకోవడానికి ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా పైన కిందన రెండు వైపులా కూడా మనం కట్స్ని అనేవి పెట్టుకోవాలి. ఇలా కిందన పైన కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది తక్కువగా ఉన్నా పర్వాలేదు. ఇలా తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ మీద మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మనం స్టిచ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా కుచ్చులను పెట్టి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే మనం కుచ్చులను పెట్టి స్టిచ్ చేసుకోవడానికి మనం కట్స్ని అనేవి పెట్టుకున్నాం కదా. మెయిన్ క్లాత్కి కిందన పైన ఇలా రెండు వైపులో కూడా మనం కట్స్ని అనేవి పెట్టుకున్నాం కదా. ఈ కట్స్ దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టుకునేటప్పుడు పైన కాదండి, కింద హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజ్కి మనం కట్స్ని పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుచ్చులు అనేవి పెట్టుకోవాలి.
ఇక్కడ మనం కుచ్చులు అనేవి లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా ఏదైనా సూదిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనం కిందన హ్యాండ్ లూజ్ దగ్గర కుచ్చులు అనేవి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పైన హ్యాండ్ రౌండ్ దగ్గర మనం కుచ్చులను పెట్టుకోవాలి. పైన మనం కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి మరలా మనం 1/2 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. అయితే మనం పైన కుచ్చుని ఫోల్డ్ చేసుకునేటప్పుడు మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. కిందన మనం లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, పైన ఇప్పుడు రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకొని ఇలా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని కుచ్చులను పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్ కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి ఎక్కడైతే మనం కట్స్ని పెట్టుకున్నామో అలాగే లైనింగ్ క్లాత్ కూడా అక్కడే కట్స్ని పెట్టుకొని కట్స్ దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్కి ఎక్కడైతే కట్స్ని పెట్టుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా అక్కడే కట్స్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం కుచ్చులు పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా దూరంగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి పెట్టుకున్న కుచ్చులు అనేవి మెయిన్ క్లాత్కి సరిపడేలాగా మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి సరిపడేలాగా ఇలా ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. 2 క్లాత్లు కూడా సమానంగా ఉండాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందన హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం పైపింగ్ క్లాత్ని తీసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా పైన మనం పైపింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి మనం ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ మీదన పైపింగ్ పెట్టి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా దీని మీదన పెట్టుకొని స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకుని ఇలా ఈ విధంగా మీద నుంచి ఒక కుట్టుని స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా మనం నీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి.
ఇలా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని కూడా సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ లోతుని తీసుకోవాలి. ఫ్రంట్ లోతుని తీసుకోవటానికి ఇక్కడ మనం కుచ్చుని పెట్టుకున్నాం కదా, కుచ్చులు అనేవి ఊడిపోతాయండి. అందుకని కొద్ది లోపలికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మనం కుట్టుని వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ లోతుని తీసుకోవడానికి ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి స్టిచ్ చేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్స్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి హ్యాండ్ యొక్క లోతుని కట్ చేసుకోవాలి. ఇంతేనండి హ్యాండ్స్కి బుట్ట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.